నిలబడండి అందరూ. Amen. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా యుద్ధానికి? ప్రభుని ఆరాధనకు రెడీగా ఉన్నారా? అందరూ ఆరాధిద్దాం. అందరు లేచి నుంచి ప్రభుని స్తుతిద్దాం. అందరు రెండు చేతులు పైకెత్తి మన చప్పట్లు కొట్టుకుంటూ చేతులు ఊపుతూ ఆకాశం వైపు చేతులు ఊపుతూ ఆకాశం వైపు చేతులు ఎత్తుతూ ప్రభువుని మనం ఆహ్వానించాం. ఆయన మనలోకి వచ్చున్నాడు. ఆయన ఓ వధువా నీవు ధన్యరాలవు, నవవధువా నీవు ఎంత భాగ్యమో, భూలోక పెళ్లి కుమార్తెవి నిన్ను ప్రేమించాడే, పరలోక పెళ్లి కుమారుడు పెళ్ళాడగవచ్చాడే. భూలోక పెళ్లి కుమార్తెవి నిన్ను ప్రేమించావే, పరలోక పెళ్లి కుమార్తెవి నిన్ను ప్రేమించావే. అమ్మగారివమ్మ నీవమ్మా, యేసుక్రీస్తు శ్రీమతి నీవమ్మా. అమ్మగారివమ్మ నీవమ్మా, యేసుక్రీస్తు శ్రీమతి నీవమ్మా. ఓ వధువా నీవు ధన్యురాలవు, అందరూ నవవధువా నీది ఎంత భాగ్యమో, ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యమో. నిన్ను ప్రేమించి నీ పైడైనాడమ్మా, నిన్ను సృష్టించి నీ భర్తైనాడమ్మా, నిన్ను ప్రేమించి నీ ప్రియుడైనాడమ్మా, నిన్ను ప్రశ్నించి నీ భర్తైనాడమ్మా, తన రక్తం నీకిచ్చాడమ్మా. ఆమేన్ ఆమేన్. తన సొత్తుగా నిన్ను ఆయన నీవమ్మా, ఆయన ప్రాణం నీవమ్మా, ఆయన ప్రేమే నీదమ్మా, ఆయన బలమే నీవమ్మా, ఆయన ప్రేమే నీదమ్మా, ఆయన బలమే నీవమ్మా. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీవు ఎంత భాగ్యమో. పరం ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీవు ఎంత. ఆమేన్ ఆమేన్. ఆదాము గాఢ నిద్ర ఆదామును పంపింది, యేసుక్రీస్తు సిలువల నిద్ర నిన్ను పంపింది. ఆదాము గాఢ నిద్ర ఆదామును పంపింది, యేసుక్రీస్తు సిలువల నిద్ర నిన్ను పంపింది. తనకంటూ ఎవ్వరు లేరమ్మా. ఆమేన్ ఆమేన్. తనకంటూ ఎవ్వరు లేరమ్మా, ఆయన స్వరమే
నీవమ్మా, నిన్ను విడిచి ఉండలేడమ్మా, పరలోకం విడిచాడోయమ్మా, ఈ భూమికే దిగి వచ్చాడమ్మా, నీలో జీవిస్తున్నాడమ్మా, నిన్ను విడిచి ఉండలేడమ్మా, పరలోకం విడిచాడోయమ్మా, ఈ భూమికి దిగి వచ్చాడమ్మా, నీలో జీవిస్తున్నాడమ్మా, ఈ భూమికి దిగి వచ్చాడమ్మా, నీలో జీవిస్తున్నాడమ్మా. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీవు ఎంత భాగ్యము, ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీవు ఎంత భాగ్యము, నిత్యత్వంలో నిన్ను ఏర్పరిచాడమ్మా, సృష్టిని సృష్టించక మునిపే నిన్ను ప్రేమించాడమ్మా, నిత్యత్వంలో నిన్ను ఏర్పరిచాడమ్మా, సృష్టిని సృష్టించక మునిపే నిన్ను ప్రేమించాడమ్మా, పడిపోని వదిలే నీవమ్మా, ఎవరు నిన్ను ఆపలేరమ్మా, పడిపోని వదిలే నీవమ్మా, ఎవరు నిన్ను ఆపలేరమ్మా, ఇంత భూమిలో ఉన్నావమ్మా, నీ విజయం నిశ్చయమేనమ్మా, ఆమేన్, సింహాసనమే నీదమ్మా, సర్వ సృష్టి పరిపాలించమ్మా, సింహాసనమే నీదమ్మా, సర్వ సృష్టి పరిపాలించమ్మా, సింహాసనమే నీదమ్మా, సర్వ సృష్టి పరిపాలించమ్మా, నిన్ను విడిచి ఉండలేడమ్మా, పరలోకం విడిచాడోయమ్మా, ఈ భూమికి దిగి వచ్చాడమ్మా, నీలో జీవిస్తున్నాడమ్మా, సింహాసనమే నీదమ్మా, సర్వ సృష్టి పరిపాలించమ్మా, సింహాసనమే నీదమ్మా, సర్వ సృష్టి పరిపాలించమ్మా, సింహాసనమే నీదమ్మా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ, దేవుడు నాన్న మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, ఆమేన్, 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 గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవా, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే ఆరాధన యేసయ్యా, నీకే మహిమ ప్రభువా, నీకే ప్రభావములు నాయనా. గొప్ప దేవుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు. అయ్యా నా కొరకు పరలోకాన్ని విడిచే ప్రభువా, ఓ నా బలము నీ బలాన్ని నేనే తండ్రి. ఓ దేవా, ఓ నిత్యాత్మను ఏర్పరిచేవు దేవా. ఓ తండ్రి, సింహాసనము నాదే తండ్రి, సర్వ సృష్టిని వేదమంటున్నావు నాయన. ఓ రంగం మీదకి రండి ప్రభువా. ఓ దేవా, వర్తమానం చేత మాట్లాడండి. ఓ దేవ, వర్తమానంతో కదిలాడండి. ఈ గడియ వర్తమానంతో కదిలాడండి ప్రభువా.
కదిలాడండి ప్రభు, మాతో కదిలాడండి తండ్రి. అయ్యా 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 మా అందరితో మాట్లాడు తండ్రి, మా అందరితో మాట్లాడు తండ్రి. రంగం మీదకి రండి ప్రభువా, ఈ కాపుదలు అనుగ్రహించండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో ప్రభువా, ఓ దేవ, ఈ సమయంలో ఎవరైనా రోగులుగా ఉంటే నేను ప్రార్థిస్తున్నాను, సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో, ప్రభువైన యేసు నామములో ప్రతి ఒక్కరు స్వస్థత నొందుదురుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు స్వస్థత పొందుదురుగాక. తల నుంచి అరికాల వరకు పరిపూర్ణత ఆరోగ్యం యేసుక్రీస్తు నామములో ఇప్పుడే పొందుకుందురుగాక. నీవు పొందిన దెబ్బల వలన మేము స్వస్థత పొంది ఉన్నాం ప్రభువా. స్వస్థపరిచే యెహోవా మాకున్నాడు ప్రభువా, స్వస్థపరిచే యెహోవా మాకున్నాడు ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. ఓ దేవా, ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను, ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను ప్రభువా. మమ్మల్ని సమర్పించుకుంటూ ప్రభా, నీవే ఘనతనందమని, నీవే మహిమనందమని, నీవే ప్రభా యుగ యుగములకు మహిమగల రాజువని నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఓ దేవ, పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన, ఓ మా తలరాయిగా వచ్చిన మా పరలోకపు తండ్రి, ఈ రోజు వధువుగా పెళ్లి కుమార్తెగా నువ్వు నాలో ఎన్మార్పి అవుతున్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంకా సమయం లేదు ప్రభువా, ఇంకా ఆలస్యం లేదు నాయన. మేము నిన్ను కనులారా చూచిదము గాక, మేము నిన్ను కనులారగా ఆరాధించదుము గాక ప్రభువా. ఈ రోజు టెలిఫోన్ పరిచర్య ద్వారా, ఈ ఫోన్ కాల్ ద్వారా, ఈ లైవ్ ద్వారా ఆయా దూర ప్రాంతాల్లో ఉండి మేము ప్రభువా, ఇదిగో తండ్రి, సహవాసముగా లేకుండా దూరంగా ఉండి నీ స్వరమును పెట్టి ఎలాగ ఆరాధిస్తున్నాము, అదృశ్యం కూడా నిన్ను మేము కనులారా చూసి ఆరాధిద్దుము గాక. నీ కృప ద్వారా ఇది ఛాయిగా కనబడుతుంది ప్రభువా. ఒక రోజున నిజ స్వరూపులకు మీరు రాబోతున్నాం తండ్రి. అయ్యా, అట్టి కార్యంతో మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ వధువు చేసే ఆరాధనలో నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నీకు మమ్మల్ని సమర్పించుకుంటూ ప్రభువైన యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం. అయ్యా, వాక్యంలోకి వెళ్తుండగా నువ్వు తోడుగా ఉండు, వర్తమానంతో మాతో మాట్లాడు, మాతో స్పందించు, నీ నామానికి మహిమ తెచ్చుకో, నీ లేఖనముగా మనం నిలబెట్టమని ప్రభువైన యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందరూ నిలబడి ఉండగానే పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడతాం. ఆమేన్. అందరూ ఫోన్ కాల్లో లైవ్ లో ఉన్నారా? క్లోర్ బాగా వస్తుందా లైవ్? ఆమేన్. నాకు పెట్టడం చూస్తాం. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దాన్ని కంచగలిగించి గ్లోరీ. హల్లెలూయా. నాతో ఉన్నారా? సంతోషంగా ఉన్నవారు దేవుడిని మహింపరచండి. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 53 1వ వచనం. నేను మరలా దీని మీద బోధించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 53 యెషయా గ్రంథము 53 1వ వచనం నేను చదువుతున్నాను, మీరందరూ దీన్ని తీసుకోండి. యెషయా గ్రంథము 53 1వ వచనం. ఆమేన్. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మును? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడును?
ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, ఈ చదవబడిన లేఖనమును దీవించుము, ఆశీర్వదించు ప్రభువా. ఈరోజు ఈ లేఖనములో ఉన్న బాహువు ఏమై ఉన్నదో మేము కనుగొందుము గాక తండ్రి. ఇది మా వల్ల కాదు గాని నీ వలనే ఇది జరుగును గాక. నిలబడిన నీ పెళ్లి కుమార్తె భూలోకమును తల్లకిందులు చేయని దానిగా నీవే పెళ్లి కుమార్తెలో ఉండి కదలాడు ప్రభువా తండ్రి. ఆనాడు అపోస్తులలో ఉండి నువ్వు కదలాడే రీతిగా ఇదిగో ఈ వర్తమానము బోధిస్తుండగా, ఆనాడు అపోస్తులు వర్తమానం బోధిస్తుండగా వారు వెనువెంట వెళ్ళిన సూచక క్రియలు, అద్భుత కార్యములు, మహత్వ కార్యములు ఇదిగో వధువు పరిచర్యలో మేము చూస్తున్నాం ప్రభువా. మరీ ఎక్కువగా చూచులాగున నీవే ముందుకు నడిపించమని చదవబడ వాక్యాన్ని 7వ వర్తమానంతో జతపరిచి మాకు వివరించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగానండి. మరి దేవుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ? ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్ముతాడు? ఎవరు నమ్ముతారు ప్రభువా? హల్లెలూయా. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడును? అందుకనే ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథం కూడా తీసుకుందాం. ఎవరికి బయలుపరచబడుతుందో చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. వానికి బయలుపరచబడుతుంది. చెవులు లేనోడు కాదు, చెవులు ఉన్నవాడికి. జాగ్రత్తగానండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి బయలుపరుస్తున్నా అన్నాడు ఆయన? సంఘములతో ఆత్మ చెబుచున్న మాట చెవి గలవాడు. మేము ప్రకటించిన సమాచారము ఎవడు నమ్మును? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడును? ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ఈరోజు ఈ సత్యాన్ని బయలుపరచబడుతున్న ఈ సత్యాన్ని వెంబడించలేని ప్రజలు, వర్తమానంలోనే మేము ఉన్నామని చెబుతూ వర్తమానాన్ని జీవించలేని ప్రజలు అందరూ అంటారు వర్తమానంలో ఉన్న ప్రతి కుటుంబం ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాలమందు ఈ యొక్క లేఖనాన్ని పట్టుకోవాలి. మీరు కొద్ది వాల్యూమ్ తగ్గించుకోవాలి. రివర్స్ నాకు వినపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగానండి. వర్తమానాన్ని ఎవరు తెచ్చారు? ఈ వర్తమానం ఎవరు తెచ్చారు? ఈ వర్తమానాన్ని ఏలియా. ఆమేన్. ఏలియా తెచ్చిన వర్తమానాన్ని మనం అందరము, కానీ నీవు ఈ రాత్రి మధ్య నేను మాట్లాడదలుచుకోలేదు. ఏలియా వర్తమానంలో ఉన్న వారి గురించి నేను. హల్లెలూయా. ఏలియా వచ్చింది నిన్ను పిలిచి గందరగోళానికి, ఏలియాని దానికే. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. కానీ ఏలియా వచ్చిన సంగతి అందరికీ తెలుసు. కానీ ఈ రోజు పరలోకములో లేడు. గుర్తుంచుకోండి, ఆయన భూలోకములో పెళ్లి కుమార్తెలో ఉన్నాడు. ఆయన భూలోకములో పెళ్లి కుమార్తెలు ఆయన ఉన్నాడు. ఆయన
ఆమేన్ హల్లెలూయా. కానీ పెళ్లి కుమార్తె గ్రహించాలి ఈ మధ్యాహ్నాన్ని. పెళ్లి కుమార్తె ఏం చేయాలి? ఈ మధ్యాహ్నం నువ్వు గ్రహించాలి. ఆమేన్ హల్లెలూయా. మరి జాగ్రత్తగా వినండి. పెళ్లి కుమార్తె ఏం చేయాలి? ఈ మధ్యాహ్నం గ్రహించాలి. గ్రహించాలని నువ్వేం చేయాలి? ఆయన సింహాసనం విడిచి, ఆయన పరలోకాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. ఆయన నీలోనే ఉన్నాడు. ఓ వధువా, శ్రీమతి యేసుక్రీస్తుగా ఆయన నీలో ఉన్నాడు. ఆయన నీలో ఉండగా నీవెక్కడున్నావు? ఇప్పుడు నువ్వు ఆయన్ని, నీవు ఆయన నీలో ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిశువుల్లో ఒక ఆయన, ప్రవ్వా ప్రవ్వా నువ్వు తండ్రి తండ్రి అంటున్నావు కదా, ఒక్కసారి తండ్రిని నాకు చూపించవా అని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు కదా, పిలుపు, ఇంతకాలము నీ యొద్ద నేను ఉన్నాను కదా, నీవు నన్ను గుర్తించలేకపోతున్నావా అన్నాడు. అంతే. నీవు ఆయనను కనుగొనలేదా అని అడిగాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు వధువులో దేవుడున్నాడు. వధువులో దేవుడున్నాడు. ఆ వధువులో ఉన్న దేవుడిని నువ్వు నమ్ముతున్నావా? ఓ వధువా, నువ్వు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, ఆయన మారలేనివాడు. వింటున్నారా? ఆయన మరవడు, మార్పు చెందడు. ఆయన హల్లెలూయా. మరి జాగ్రత్తగా వినండి. ఎందుకని వర్తమానంలో, మరి ఎందుకని వర్తమానం పుస్తకం ఎవరి దగ్గరైనా వర్తమానం మీ దగ్గర ఉందని నేను నమ్ముతున్నాను. రావట్లేదు చూడండి. నెట్ వస్తుందా? గిరిగిరా గిరిగిరా తిరుగుతుంది. హల్లెలూయా. ఎందుకని వర్తమానంలో పుస్తకంలో 100 పేర్లు ఇలా చెప్పబడి ఉంది. నేను చదువు మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకని వర్తమానంలో మీరు తీసుకున్నారా? కనీసం అందరూ తీసుకోండి. దాన్ని ఇక్కడ పెట్టింది ఒకటి మార్చేస్తారు. హల్లెలూయా. ఎందుకనే వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఒకసారి చూద్దాం. వస్తుందా? ప్రైజ్ లార్డ్. ఓకే. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఎందుకని వర్తమానంలో తర్వాత తెర తొలగించిన దేవుడిని వర్తమానంలో నేను మీకు ఒక మాటని చదివి వినిపించాలని అడుగుతున్నాను. తెర తొలగించబడిన దేవుడు అంటే ముసుగు తొలగించబడిన దేవుడు అని ఉంటుంది. తెర తొలగించబడిన దేవుడిని వర్తమానంలో పుస్తకంలో చదువుతున్నాను నేను. 60వ పేర, జాగ్రత్తగానండి. ఆయన జాగ్రత్తగానండి. ఆయన ముగ్గురు కుమారుల పేరులో వచ్చును. ఆయన ముగ్గురు కుమారుల పేరులో వచ్చును.
కుమారుడు, చూడండి, మనుషు కుమారుడు, ఆయన మనుషు కుమారుడుగా వచ్చాడు. మనుషు కుమారుడు, తర్వాత దావీదు కుమారుడు, తర్వాత దేవుని కుమారుడు. జాగ్రత్తగానండి, మనుషు కుమారుడు, దావీదు కుమారుడు, దేవుడు కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. మనుషు కుమారుడుగా వచ్చాడు, ఆయన వెల చెల్లించాడు, పాప పరిహారణ జరిగింది, విమోచించాడు దేవుడు. మరలా దావీదు కుమారుడుగా రానయ్యన్నాడు. వింటున్నారా? దావీదు కుమారుడుగా ఆయన రానయ్యన్నాడు. ఆమేన్. దావీదు కుమారుడుగా వచ్చిన తర్వాత ఆ దావీదు కుమారుడు ఎవరిని, చూడండి, ఆ దావీదు కుమారుడు ఏమై రాబోతు 1000 ఏళ్ల పాలనకి అది ఛాయిగా, అది సూచనగా ఉంది మనకి. 1000 ఏళ్ల పాలనకి దావీదు కుమారుడుగా ఆయన రానయ్యున్నాడని మనకి ప్రవక్త చెప్పి ఉన్నాడు ఆయన. అయితే దేవుని కుమారుడు ఎవరు? దావీదు కుమారుడు ఆయనే. మరలా ఆమేన్, హల్లెలూయా. దావీదు కుమారుడు, మనుషు కుమారుడు ఆయనే. అయితే దేవుని కుమారుడు కూడా ఆయనే. అయితే ఇప్పుడు దేవుని కుమారుడు, గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మీరు, ఆయన ముగ్గురు కుమారుల పేర్లతో వచ్చును. మనుషు కుమారుడు, దావీదు కుమారుడు, వినండి, హల్లెలూయా. ఇప్పుడు మనుషు కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఎలా ప్రత్యక్షమయ్యాడు? మనుషు కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. తర్వాత 1000 ఏళ్ల పాలనలో దావీదు కుమారుడిగా, దావీదు సింహాసనం మీద ఉండి, వధువు ఆ సింహాసనం మీద ఉండి, చూడండి, దావీదు సింహాసనం, వధువు, జాగ్రత్తగా వినండి, అది సిద్ధపాటు కాలమై ఉన్నది, తీర్పు కాలమై ఉన్నది. మరి ఆయన దావీదు సింహాసనం మీద కాసుడే ఉన్నాడు ఆయన. మరి ఇక్కడ చూడండి, ఈ దేవుని కుమారుడు ఎవరు? ఈ దేవుని కుమారుడు కొరకు మరి బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది, సృష్టి యావత్తు దేవుని కుమారుల కొరకు, కుమార్తెల కొరకు మిగిలి ఆసక్తితో ఎదురు చూస్తుందని రాయబడి ఉంది. ఆమేన్. వింటున్నారా? దేవుని కుమారుల కొరకు, దేవుడు కుమార్తెల కొరకు సృష్టి మిగిలి ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నది. ఆమేన్. అయితే ఇప్పుడు దేవుని కుమారులుగా మనం పిలబడుతూ ఉన్నాం. ఎవరు దేవుని కుమారులుగా పిలబడుతున్నాం? మనమే దేవుని కుమారులుగా పిలబడుతున్నాం. మరి యేసుక్రీస్తు మనుషుని కుమారుడుగా దిగి వచ్చాడు, దావీదు కుమారుడుగా రానయ్యన్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడు ఎవరు? ఇప్పుడు ఆమేన్. చాలా జాగ్రత్తగా మీరు ఈ వంశాన్ని వినాలి. మీరు సృష్టి కూడా మిగిలిన ఆశతో దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సృష్టి మిగిలి ఆశతో దేవుని కుమారుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్, లిస్టన్ బ్రదర్. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు.
మొదట ఆయన మనుషు కుమారునిగా వచ్చెను, ఎందుకనగా ఆయన ప్రవక్తగా ఇండును. యేజికేలు ఒక ప్రవక్త. యెహోవా ఇట్లనెను, నరపుత్రుడా, ఇంటున్నారా, నరపుత్రుడా, నీవేమి చూచుతున్నావు? యేసు ఎన్నడూ తన్ను తాను దేవుని కుమారునిగా చెప్పుకొనలేదు. ఆయన తన్ను తాను, చూడండి జాగ్రత్తగా రండి, తన్ను తాను మనుషు కుమారుడుగానే చెప్పుకొనను. ఎందుకనగా లేఖనము తప్పిపోదు, ఏ వాక్యము తప్పిపోదు, ప్రతి మాట లేఖన వాక్యముగా జరగవలెను. ఆ విధముగానే నేను దానిని నమ్ముచున్నాను. నేను నమ్ముచున్నందున వలన అది అలాగు జరుగుట కాదు, గాని అది దేవుని వాక్యము గనుక అలాగు జరుగును. ఆమేన్, హల్లెలూయా. సౌండ్ తగ్గించుకోవాలి మీరు కొద్దిగా, నాకు వినపడుతుంది రివర్స్లో. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? ఏం చెప్తున్నాడు? లేఖనము కనుక అది అన్నడు కూడా తప్పిపోదు. నేను మరొకసారి కూడా చదవాలని ఇష్టపడుతున్నాను. మొదట ఆయన మనుషు కుమారుడుగా వచ్చును, ఎందుకనగా ఆయన ప్రవక్తగా ఇండును. హల్లెలూయా. యేజికేలు ప్రవక్తను. యెహోవా ఇట్లనెను, నరపుత్రుడా, నీవేమి చూచుచున్నావు? యేసు ఎన్నడూ తన్ను తాను దేవుని కుమారుడుగా చెప్పుకొనలేదు. అయితే ఇప్పుడు దేవుని కుమారుడు ఎవరు? ఆమేన్. అయితే ఇప్పుడు దేవుని కుమారుడు ఎవరు? 1963లో ఆయన తన్ను తానుగా దిగి వచ్చాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా. ఆయన తన్ను తానుగా దిగి వచ్చి, మరి జాగ్రత్తగా వినండి, ఆయన తన్ను తానుగా దిగి వచ్చి ఎక్కడ నివసిస్తున్నాడు? ఆయన వధువులో నివసిస్తున్నాడు. ఆయన ఇప్పుడు వధువు ఏమై ఉన్నది? హల్లెలూయా. దేవుని కుమారి, దేవుని కుమారుడిగా వధువే పిలవబడుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మరి నిజముగా మీరు అందరూ దీన్ని వింటున్నారని నమ్ముతున్నాను. నా సహోదరి, జాగ్రత్తగా దీన్ని పట్టుకోండి. ఎందుకంటే అదే పేరాలో, మరి 63 పేరాలో చెప్తున్నాడు ఆయన, తెర తొలగించబడిన దేవుడని. వర్తమానంలో 63లో ఇలా చెప్తున్నాడు, అందుచేతనే నేనెందుకు ఈ చిన్న విషయములను కూడా ప్రాముఖ్యముగా చెబుచున్నానంటే, స్త్రీలు, జాగ్రత్తగానండి, స్త్రీలు తల వెంట్రుకలు కత్తిరించుకునుటను గురించి, నేను తల వెంట్రుకలు కత్తిరించుకుంటే ఆమె ఇంకా కూడా తప్పు చేయుచూనే ఉంది. ఆమె అర్ధనగ్నముగా కనబడు పొట్టి బట్టలు ధరించినది. అలాంటి స్త్రీ ఎంత పాడినా, ఎంత బాగా బోధించినా, మరేమి చేయగలిగిన, ఎటువంటి జీవితమును జీవించినా నేను లెక్క చెయ్యను. ఎందుకనగా ఆమె ఇంకా కూడా ఆ ఒక్క మాటను ఆమె అతిక్రమించినది. చూసారా, ప్రతి మాటను ఆమె వినవలసి ఉన్నది. అది ఒక్కొక్క మాటగా ఉండవలెను. ఒక వాక్యము కాదు, ఒకే వాక్యము కాదు, ఒక్కొక్క మాట వలె ఉండవలెను. వాక్యముగా కాదు, ఒక్క మాటయే. చూడండి జాగ్రత్తగా, ఓ వాక్యము కాదు, ఒక్క మాటయే. కాబట్టి పరిశుద్ధ గ్రంథము నాకు సొంత అనువాదము ఈ రాదు. వాక్యము నాకు వాక్యముగా రాయబడిన రీతి నెరవేరవలెను. మనము తప్పక నమ్మవలెను. హల్లెలూయా.
లేదు. వాక్యానికి సొంత అనువాదము అక్కర్లేదు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యముకు వాక్యమే అనువాదం చేయబడి ఉన్నది. అది పలకబడిన మాట అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు సరిగ్గా ఎందాం మనం. హల్లెలూయా. చాలా చాలా జాగ్రత్తగానండి. దానిని నమ్ముట మాత్రమే కాదు గాని ఆ రీతిగా జాగ్రత్తగానండి. దాని నమ్ముటం మాత్రమే కాదు గాని ఆ రీతిగానే జీవించవలను. దాని మనము జీవించిన దానిని మనము నమ్ముట లేదనే మాట కేవలం మనము చేయుచున్నామని చెప్పుకొనుచున్నాము. హల్లెలూయా. వింటున్నారా? కేవలము వర్తమానాన్ని నమ్మే ప్రజలు, వర్తమానములో ఉన్న విశ్వాసులు కానివ్వండి, వర్తమానములో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాట శ్రద్ధగా వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను నేను. హల్లెలూయా. చూడండి 64వ పేర తొలగించే వర్తమానం చదువుతున్నాను. అది కానీ ఆ రీతిగానే జీవించవలను. దానిని మనము జీవించాల. నమ్ముటం లేదన్నమాట. దాన్ని మనం జీవించలేని ఎడల దాన్ని మనము నమ్మటం లేదని అర్థము. హల్లెలూయా. మనము చేయుచున్నామని నేను బట్టి చూచినప్పుడు ఆ దృష్టిలో చూడండి, శిశువులు లేకపోయేది అర్థమవుతున్నది. కానీ ఏమైనా వారు ఒప్పుకొని జీవించసాగిరి. తక్కిన వారందరూ అందుకు దురస్తులైరి. కానీ వీరు దానితోనే నిలిచియుండిరి. దానిని వారు నమ్మిరి. మనమును ఆ విధముగానే చేయుచున్నాము. ఆ విధంగానే మనము చేయవలసి ఉన్నాము. ఎవరేమి చేసినా కానీ మనకు లెక్క లేదు. కానీ దానిని మనము నమ్మి ఆ ప్రకారము జీవించవలను. ఆ విధముగా నీవు చేయని ఎడల దానిని నీవు నమ్మకుండా ఉండినట్లే. హల్లెలూయా. ఒకవేళ ఈ వర్తమానాన్ని నమ్మి వర్తమానం ప్రకారంగా జీవితం జీవించలేకపోతే నీవు దీన్ని నమ్మనట్టు అర్థమని చెప్తున్న ప్రవక్త. అది నువ్వు నమ్మట్లేదని ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి, ఎందుకనే వర్తమానంలో మరి పుస్తకంలో ఉంటుంది 100వ పేరాలో ఏమని చెప్పబడుతుంది. కొద్దిగా వర్తమానం తీసుకురా. ఎందుకనే వర్తమానంలో టేబుల్ మీద హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. హలో, కచ్చేన్ ఏలియన్ కచ్చేన్ బ్లాక్ పెట్టవా? ఇందులోకి వెళ్ళి పుస్తకం అంటారా? ఎందుకని పుస్తకం అంటారా? ఇక్కడ పెట్టింది కదా. హల్లెలూయా. సరిపట్లేదు. జాగ్రత్తగానండి. ఇక్కడ ఎందుకనే వర్తమానంలో ప్రవక్త 100వ పేరాలో చెప్తున్నాడు.
ఏమని చెప్తున్నాడు చూడండి. జనులు సంఘములో కూర్చుని దేవుని వర్తమానమును విని వాటిని అనేదా నువ్వు మాట్లాడు. హల్లెలూయా. చూడండి 100వ పేర, ఎందుకని వర్తమానంలో 100వ పేర నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. అక్కడ ప్రవక్త ఏమేం చెప్తున్నాడంటే, జనులు సంఘములో కూర్చుని, జాగ్రత్తగానండి, వర్తమానంలో ఉన్న ప్రతి సహోదరుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆగిపోయిందిరా. హల్లెలూయా. జాగ్రత్తగా, ఎందుకని వర్తమానంలో ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు. జనులు సంఘములో కూర్చుని దేవుని వర్తమానమును విని వాటిని నమ్ముచున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ నమ్మిన దానిని అంగీకరించట్లేదు. జాగ్రత్తగానండి, నమ్మిన దాన్ని అంగీకరించట్లేదు మరియు చేర్చుకొనట్లేదు. మంచిది, అది సత్యమని నేను నమ్ముచున్నాను అని బాగానే అంటారు. వారిలో కొందరు వచ్చి నేను విని దానిని ఒప్పుకుంటున్నాను, అది సరైనదని నేను నమ్ముచున్నాను అని అందరు. కానీ విన్నదానిని విన్నదానిని చేయటలేదు. అలా చెయ్యకపోతే నీవు చచ్చిపోతావు. అలాగ చేయకపోతే నువ్వు చచ్చిపోతావు. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని, వర్తమానాన్ని నమ్మి వర్తమానం ప్రకారంగా నువ్వు చేయకపోతే నువ్వేమవుతావు? చచ్చిపోతావు. హల్లెలూయా. వర్తమానాన్ని విని, వర్తమానాన్ని అంగీకరించి, వర్తమానం ప్రకారంగా దాన్ని నమ్మి కూడా నువ్వు జీవించలేకపోతే అక్కడ ప్రవక్త ఏమిటంటే నువ్వు చచ్చిపోతావు. వారు చేర్చుకున్నందున వారు చూడండి, చేర్చుకుని కూడా వారు దాని ప్రకారంగా చేయక వారు చనిపోతూ ఉన్నారు. జాగ్రత్తగా దీన్ని మీరు దానిని చేర్చుకోలేదు. చూసారా, అదేమి చేయును, అది వారిలో నున్న ఫల. హల్లెలూయా. వస్తుందా? నేను చెప్పుకోవచ్చా? హల్లెలూయా. మరి జాగ్రత్తగానండి, ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు దేవుడు? జాగ్రత్తగా మాటలు పట్టుకోండి. ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నీవు ఏమై ఉన్నావో ఆయనకి తెలుసు. నీవు నమ్మిన దాని ప్రకారంగా జీవితం జీవించకపోతే నువ్వు ఏమై ఉన్నావు ఒక్కసారి నిన్ను నీవు చూసుకో. ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మిగిలి ఆసక్తి కలిగి ఈ సృష్టి అంతా కూడా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని కుమారులు ఎవరిప్పుడు? ఆయన నరుడు కుమారుడుగా వచ్చాడు. ఆయన దావీదు కుమారుడుగా రానై ఉన్నాడు. ఆయన ఇప్పుడు సృష్టి దేవుని కుమారుడుగా ఆయన బైబిల్ గ్రంథములో ప్రవక్త చెప్తున్నాడు, ఎన్నడూ కూడా నేను దేవుడు కుమారుడని చెప్పుకోలేదని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? నేను ఎన్నడూ కూడా దేవుడు కుమారుడును కాదు అని, నేను దేవుడు కుమారుడని అని చెప్పుకోలేదన్నాడు ప్రభు ప్రవక్తలో ఉండి. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుని కుమారుడు ఎవరు? ఈరోజు దేవుడు కుమార్తె ఎవరు? అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీరే రాయబడిన పత్రికలని
హల్లెలూయా. మీరే రాయబడిన పత్రికలని మన ప్రవక్త అంటున్నాడు. వర్తమానము కాళ్ళుతో నడుస్తుంది అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఆనాడు చూడండి, ఆయన గలిలీ సముద్రం దగ్గర ఆయనే ఒక వర్తమానం అయి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసే ఒక వర్తమానం అయి ఉన్నాడు. ఆయన యేసే ఒక వర్తమానము గనుక ఆయన శరీరము కప్పుకుని, హల్లెలూయా, ఆయన శరీరమును కప్పుకుని ఆయనే ఒక వర్తమానము కనుక తన వర్తమానమును తను నెరవేర్చుతూ నేను మీకు మాదిరిగా వచ్చానని చెప్పాడు ఆయన. అంటే దేవుని కుమారుల కొరకు దేవుడు మాదిరిగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదాము ఏం చేశాడు? ఆ మొదటి విశ్వాసం ఏది? హల్లెలూయా. ఆదాము ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదాము మరి ఏ రీతిగా అయితే, చాలా జాగ్రత్తగా మీరు వినాలి, ఏదైనా తోటలో ఆదాము మరి పాపంలో పడిపోయి ఆ పాపంలో నుంచి చూడండి దేవుడి సహవాసాన్ని, దేవుడు కుమారుడు యొక్క స్థానాన్ని, దేవుని కుమారుడు ఎవరు? ఇప్పుడు ఆదాము. హల్లెలూయా. దేవుని కుమారుడిగా వచ్చిన ఆదాము మరలా దేవుని కుమారుని స్థానము ఈ శివరకాల వధువుకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. సౌండ్ తగ్గించు. హల్లెలూయా. దేవుని కుమారుడిగా కుమార్తెగా ఈరోజు వధువుకి ఇచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. వధువే ఈ గడియ వర్తమానములో. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎందుకమ్మా మాట్లాడుతున్నారు? మీకు వందనాలు. హల్లెలూయా. మీరు మధ్యలో మాట్లాడుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ కట్ చేసేయండి. ఇక్కడ నాకు ఆటంకం జరుగుతుంది దానివల్ల. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మక ఆటంకం ఉంటుందని చెప్పాడు ప్రవక్త. ఎందుకంటే వర్తమానం వచ్చినప్పుడు మీకు టెలిఫోన్ ద్వారా మీరు మాట్లాడుకుంటే మీరు వింటున్నారా లేదా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా సహోదరులారా, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? రాయబడిన గంధము చూడండి, 7 ముద్రల గంధము. ఆయన ఏదైనా తోటలోకి దిగి వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఆయన గొర్రె పిల్లగా దిగి వచ్చాడు. ఆయన మనిషి కుమారుడిగా దిగి వచ్చాడు. మరలా ఆయన రానయ్యున్నాడు. ఎలాగా? దావీదు కుమారుడిగా రానయ్యున్నాడు. ఆ దావీదు కుమారుడు ఎవరి కోసం రాబోతున్నాడు? దేవుని కుమారుల వరకు రాబోతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ దేవుని కుమారులు ఎవరు? ఈ దేవుని కుమారుడు భూమి మీద ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. ఈరోజు వాక్యం ఎవరు? కనబడట్లేదు. వాక్యం ఎవరు? నీవే. లేఖనము ఎవరు? నీవే. ఆమేన్. హల్లెలూయా. వాక్యము నీవైనప్పుడు, లేఖనము నీవైనప్పుడు నీవేమై ఉన్నావు? ఇప్పుడు నీవు ఎలా జీవిస్తున్నావు? వాక్యానుసారంగా నీ జీవితం లేనప్పుడు నీవే వాక్యమును నీకు తెలియకుండా అవమానపరుస్తున్నావు. వాక్యమైన నీవు, ఆమేన్, వాక్యమైన నీవు, హల్లెలూయా, వాక్యమైన నీవు వాక్యమును నమ్మలేకపోతున్నావు. హల్లెలూయా. వాక్యమైన నీవు వాక్యాన్ని నమ్మలేక నువ్వేమవుతున్నావు? అవిశ్వాసంగా నీవే వాక్యమైనప్పుడు కూడా నువ్వు వాక్యమో కాదో నువ్వు నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలము దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీవే వాక్యమని నమ్ము. హల్లెలూయా. నీవే దేవుని కుమారుడవని కుమార్తెవని నమ్ము. ఎందుకంటే ఆయన తనకు తానుగా దిగి వచ్చి నీలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన తనకు తానుగా దిగి వచ్చి ఆయన నీలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన చూడండి, యోనాలో దేవుడు దిగి వచ్చి చూడండి, యోనాని దేవుడు పంపించినప్పుడు యోనా ఎలాగైతే
తనలో ఉన్నవాడిని మర్చిపోయి వాడ ఆవరములో దాగి ఉన్నాడో, ఈరోజు మనం ఎక్కడున్నాం? వర్తమానాన్ని నమ్ముతున్నావు, వర్తమానాన్ని నమ్ముతున్నావు, వర్తమానాన్ని బాగుందని చెప్తున్నావు, వర్తమానంలో ఉన్నానని చెప్తున్నావు, వర్తమానంతో నడుస్తున్నానని చెప్తున్నావు. కానీ వర్తమానము తగినట్టుగా నీ జీవితం ఉందా? అలాగే ఎందుకు ఉండాలి పాస్టర్ గారు? అలాగే ఎవరు ఉండరు కదని అంటారా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, అపోస్తలుడు పౌలు ఇలా మాట్లాడుతున్నాడు, మన చివరికాల ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు. నీవు నమ్మిన దాని ప్రకారంగా జీవితం జీవించకపోతే ఏమంటున్నాడు ఆయన? నువ్వు చనిపోతావు అంటున్నాడు. నీ జీవితం వాక్యానుసారంగా లేకపోతే, వాక్యానుసారంగా కాదు, వాక్యమే నీవై ఉన్నావు, వాక్యమే నీవై ఉన్నావు కనుక నీ వాక్యము నువ్వు నెరవేర్చు. అసలు నేను వాక్యమేంటి పాస్టర్ గారు? నీవు వాక్యము కాదనుకుంటే నీకు నిత్య జీవం రాదు. నిత్య జీవానికి వెళ్ళే వారందరూ వాక్యమై ఉన్నారు. ఆయన అక్కడ నుంచి నిత్య జీవములో ఆయన తనలో తానుగా నిన్ను ఏర్పరిచాడు. ఆయన వాక్యములో నుంచి నిన్ను ఏర్పరిచాడు. ఆయన వాక్యములో నుంచి వచ్చిన వాక్యాను నువ్వు. అందుకే వాక్యములో వచ్చిన వాక్యాను కనుక నీవే ప్రత్యక్షత గంధానవి, నీవే ప్రత్యక్షత గంధానవి నీవు. కానీ ఇప్పుడు వాక్యములోంచి వాక్యమే వచ్చావు, ఆమేన్ అని చెప్తావు. వాక్యమే తన కార్యమును తన్ను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నది. వాక్యమే తన వాక్యమును నెరవేర్చుకుంటూ ముందుకు సాగిపోతా ఉన్నది. హల్లెలూయా. కానీ ఈరోజు నీ లేఖనమును నువ్వు నెరవేరుస్తున్నావా? ఇంతకీ నువ్వు వాక్యమని నమ్ముతున్నావా? నువ్వు వాక్యమని నమ్ముతున్నావా? లేకపోతే ప్రవక్త ఎందుకని చెప్పి వర్తమానంలో మాట్లాడిన రీతిగా నీ జీవితం ఉంటే ఏమి ప్రయోజనం లేదు. ఏమి ప్రయోజనం లేని జీవితం. నువ్వు పేరుకి మాత్రం క్రైస్తవుడు కానీ, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడివే. ఏమంటున్నాడు? పరిశుద్ధ గ్రంథం కూడా ఈ రీతిగా మాట్లాడుతుంది, నీవు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడివే. హల్లెలూయా. నీవు జీవిస్తున్నావు కానీ నీవు మృతుడివే. హల్లెలూయా. దేవుడి నామమున మహిమ కలుగును గాక. కానీ రాయబడిన పత్రిక హల్లెలూయా. వాళ్ళకి లైవ్ రావట్లేదని చెక్ చేసుకోండి. ఆమేన్. వింటున్నారా? ఈరోజు మరొకసారి మీకు లేఖనాన్ని చదివి వినిపించాలనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది నాకు ఇక్కడ పెట్టరా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి జాగ్రత్తగా దీన్ని పట్టుకుంటారని నమ్ముతున్నాను. ఆయన మహిమలో మహిమవై ఉన్నా నువ్వు, ఆయన ఆత్మలో ఆత్మవై ఉన్నాను నువ్వు. పెద్దని బ్లాక్ పెట్టుకో, ఇక్కడ కనబడుతుంది. ఆయన మహిమలో మహిమై ఉన్నావు, ఆత్మలో ఆత్మై ఉన్నావు, ఆయన శరీరములో శరీరమై ఉన్నావు. మరి ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావు. ఆయన శరీరములో శరీరమవి, ఆయన ఆత్మలో ఆత్మవి. వింటున్నారా? ఆయన శరీరములో శరీరమవి, ఆయన ఆత్మలో ఆత్మవి.
ఆయన శరీరములో శరీరమవి, ఆయన ఆత్మలో ఆత్మవి. ఆమేన్, హల్లెలూయా. ఆయన శరీరములో శరీరం అంటే ఆమేనంటావు, ఆయన ఆత్మలో ఆత్మనంటే ఆమేనంటావు, ఆయనలో నేను పరిపూర్ణంటే ఆమేనంటావు, పరిపూర్ణ విశ్వాసం అంటే ఆమేనంటావు, బ్రహ్మహామ యొక్క పిల్లలం అంటే ఆమేనంటావు, చూచుట నమ్మటములో నడుచుటలో బ్రతుకుట్లో ఆమేనంటావు. కానీ ఇప్పుడు దేవుడిని ప్రవక్త అడుగుతున్నాడు, ప్రవక్త వర్తమానంతో. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు ఒకసారి చూడండి. ఎందుకని వర్తమానంలో 100 పేరలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? జనులు సంఘములో కూర్చుని, వింటున్నారా? జనులు సంఘములో కూర్చుని, ఆమేన్, హల్లెలూయా, దేవుని వర్తమానమును విని వాటిని నమ్ముచున్నారు. ఆమేన్. ఎంతమంది ఆమె చెప్తారు? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు చూసుకోసారి. ఇక్కడ నీవు ఎలా ఉన్నావో చూడు. హల్లెలూయా. జనులు సంఘములో కూర్చుని దేవుని వర్తమానమును విని వాటిని నమ్ముచున్నారు. ఆహా, అంతవరకు బాగానే ఉంది. ప్రవక్త అంటున్నాడు అంతవరకు బాగానే ఉంది, కానీ నమ్మిన దానిని అంగీకరించట్లేదు. ఇదే విశ్వాసం. ఏమన్నాడు ఇక్కడ? నమ్మిన దాన్ని అంగీకరించట్లేదు మరియు చేర్చుకొనట్లేదు. మంచిది, అది సత్యమని నేను నమ్ముచున్నాను అని బాగానే అంటారు. అది సత్యమని నమ్ముచున్నాను అని బాగానే అంటారు. వారిలో కొందరు, ఎవరు? సంఘంలోనే వారిలో కొందరు వచ్చి నేను విన్న దానిని ఒప్పుకుంటున్నాను. ఆహా, విన్న దానిని ఒప్పుకుంటున్నాను, అది సరి అయినదని నేను నమ్ముచున్నాను అని అందరూ. కానీ విన్నదానిని చెయ్యట్లేదు. అలా చెయ్యకపోతే నీవు చచ్చిపోతావు. ఏం చెప్తున్నాడు? అలా చేయకపోతే నువ్వు చచ్చిపోతావు. ఏం చేయట్లేదు వీళ్ళు? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చచ్చిపోతావు. హల్లెలూయా. జాగ్రత్తగా విషయాలను పట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ప్రవక్తలో ఉండి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఆయన ఇక్కడ అన్ని విషయాల్లో ప్రవక్త స్పష్టంగా చెప్పుకుంటూ వస్తానే ఉన్నాడు. కానీ జాగ్రత్తగానండి, మరలా నీకు వర్తమానం మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. నేను మరొక వర్తమానాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. తెర తొలగించబడిన దేవుడు అనే వర్తమానంలో 62వ పేర పుస్తకంలోని దానిని నమ్ముట మాత్రమే కాదు గాని ఆ రీతిగానే జీవించవలెను. దానిని మనము జీవించిన ఎడల దానిని మనము నమ్ముట లేదని మాట. కేవలం మనము చేయుచున్నామని చెప్పుకొనుచున్నాము. చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. చేయుచున్నామని చెప్పుకొనుచున్నాము. నేను చెప్పిన దానిని బట్టి చూసినప్పుడు ఆ శిశువులు దానిని జాగ్రత్తగా వివరించలేకపోయారని అర్థమవుతున్నది. కానీ ఏమైనా వారు అది నమ్మి ఒప్పుకొని జీవించసాగిరి. ఎవరండి? ఒప్పుకొని దాన్ని జీవించసాగిరి. తక్కిన వారు అందరూ అందుకు దూరస్తులయ్యారు. కానీ వీరు దానితోనే నిలిచియుండి దానిని వారు నమ్మిరి. మనమును ఆ విధముగానే చేయవలెను. ఆ విధముగా మనము చేయవలసి ఉన్నాము. ఎవరైనా ఏమైనా చేసిన గాని మనకు లెక్కలేదు. కానీ దాన్ని మనము నమ్మి ఆ ప్రకారము జీవించవలెను
ఆ విధముగా నీవు జీవించిన యెడల దానిని నీవు నమ్మకుండా ఉండినట్లే. హల్లెలూయా. ఏం చెప్తాడు ప్రవక్త? లేఖనములో ఉండి దాని ప్రకారంగా నువ్వు చేయకపోతే నువ్వు జీవించినట్లే అంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నువ్వు జీవించట్లేదని చెప్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు వినండి ఈ మాటలన్నీ కూడా. ఎందుకు ఈ మాటలని చెప్తున్నాడంటే చూడండి, 10 ఏళ్ల పాలనలో ఆయన దావీదు కుమారుడుగా తన తండ్రి అగు దావీదు సింహాసనం మీద కూర్చునను. ఆయన దావీదు కుమారుడుగా ఉన్నాడు. హల్లెలూయా. 10 ఏళ్ల పాలనలో ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో ఆయన దావీదు కుమారుడుగా తన తండ్రి అగు దావీదు సింహాసనం అందు కూర్చొని ఆయన దావీదు కుమారుడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఇప్పుడేమన్నాడు? ఆయన చూడండి 69 పేర చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆయన దేవుని కుమారుడైన. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏమేడైనా దేవుడు కుమారుడు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అతనేమండి? ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుడు ఆత్మస్వరూపి. ఆయన పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు. సంఘకాలములో ఆయన దేవుని కుమారునిగా జీవించెను. ఇంటున్నారా? సంఘకాలంలో ఏమైనాడు? ఆయన దేవుని కుమారుడిగా జీవించెను. హల్లెలూయా. ఈరోజు దేవుని కుమారుడు గాను మార్చబడాలంటే నీలోకి ఏది రావాలి? పరిశుద్ధాత్మ. నీలోకి ఏమి రావాలి? పరిశుద్ధాత్మ. నువ్వు పొందుకున్నప్పుడు నువ్వేమవుతావు? దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా పిలవబడతావు. నువ్వు దేవుని కుమారుడిగా పిలవబడిన తర్వాత నీకేమొస్తుంది? ఇప్పుడు నిత్య జీవము. హల్లెలూయా. ఏం కలుగుంటావు? నువ్వు నిత్య జీవాన్ని కలుగుంటావు. ఈ నిత్య జీవాన్ని కలిగి ఉండాలంటే ఆయన అంటున్నాడు భూలోకమందు. చూడండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఒక ప్రార్థన ఉంటుంది. ఏంటి ఆ ప్రార్థన? ఆ ప్రార్థన ప్రవక్త చాలా అమూల్యంగా దాన్ని చేస్తా ఉన్నాడు ఆయన. ఏంటి ఆ ప్రార్థన? చూడండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. ఇప్పుడు భూమి యందు ఎందుకు నెరవేరాలి? దేవుడు పరిశుద్ధాత్మతో నరులలోనికి వచ్చినప్పుడు ఈ యొక్క కుమారుడు ఏమవుతున్నాడంటే, మనిషి కుమారుడు ఏమవుతున్నాడంటే దేవుని కుమారుడుగా మార్చబడుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎలా దొరుకుతుంది? పాస్టర్ గారు, పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి? పరిశుద్ధాత్మతో మేము ఎలా నింపబడాలి? అసలు పరిశుద్ధాత్మ ఎలా నింపబడాలి పాస్టర్ గారు మేము అని మీరు అడగవచ్చు. పరిశుద్ధాత్మ నింపబడాలంటే వాక్యానికి తగినట్టుగా, వర్తమానానికి తగినట్టుగా నీవే వాక్యము కనుక వాక్యమైన నీవు అపవిత్రమైన మాటలు పలకక, అపవిత్రమైన మార్గంలోకి వెళ్ళకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. హల్లెలూయా. వింటున్నారా? ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుని మరి చూడండి, ఆయన సమస్తమును జయించి ఉన్నాడని ఎంతమంది ఆమె చెప్తారు? హల్లెలూయా. ఆయన సమస్తమును జయించాడా? మనము జయించిన వారిలో వచ్చామా లేదా? కానీ చూడండి, నీవు జీవిస్తున్నావు కానీ మృతుడివే అంటున్నాడు. క్రియలేని విశ్వాసం వ్యర్థమంటున్నాడు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు పరిశుద్ధాత్మకు తగినట్టుగా నీ జీవితం లేనప్పుడు నువ్వు వర్తమానములో ఉన్నా వర్తమానములో లేకపోయినా పెద్ద తేడా ఏమి లేదు. వర్తమానమును నువ్వు సేకరించేవని బజార్లోకి వెళ్ళి వేషధారిగా చెప్పుకోవడంలో ఏమి ప్రయోజనం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అలాగంటున్నాడు ఆయన? ఇజ్రాయేల్ ప్రజలు నడిపించుకొచ్చినప్పుడు ఆయన మేఘస్తంభంగా ఉన్నాడు. ఆయన అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఆయన వారి మధ్యనే నడిచాడు. ఆయన ఈరోజు
మనలోకి ఆయన ఎలా ఉన్నాడు? ఆయన అగ్ని స్తంభముగాను మేఘ స్తంభముగాను ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయనను నువ్వు ఎలా నమ్ముతున్నావు? ఆయన మనలో ఉన్నప్పుడు నీవేమై ఉన్నావు? ఆమేన్, హల్లెలూయా. ఆయన మనలో ఉన్నాడు గనుక నీవే నడుస్తున్న వర్తమానమై ఉన్నావు. ఆమేన్. నీవేమై ఉన్నావు? నడుస్తున్నా వర్తమానమై ఉన్నావు. నీవేమై ఉన్నావు? 7 ముద్రల గంధమై ఉన్నావు. హల్లెలూయా. 7 ముద్రల గంధమైన నీవు నీ జీవితం ఎలా ఉండాలి ఇప్పుడు భూమి మీద? అపోస్తలుడైన పౌలు చూడండి, నీ ఇంటి వారనే వర్తమానంలో అపోస్తలుడైన పౌలు అంటాడు చూడండి, ఆ జైలు అధికారి, ఆ జైలు అధికారి అపోస్తలుడైన పౌలును ఆ బెత్తమిచ్చుకుని 1 తక్కువ 40 దెబ్బలు కొట్టాడు. అక్కడ ఎన్ని దెబ్బలు? 1 తక్కువ 40 దెబ్బలు కొట్టిన అపోస్తలుడైన పౌలు స్త్రీలు ఆ సరసాల్లో ఉండి, జాగ్రత్తగా రండి, పౌలు స్త్రీలు ఆ సరసాల్లో ఉండి మరి ఆ దేవుణ్ణి చూడండి, ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువైన యేసుని ఆరాధిస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది చూడండి, అకస్మాత్తుగా అక్కడ భూకంపం వచ్చింది. సరసాల యొక్క ఆ గేట్లు, సరసాల యొక్క గోడలు, ఆ యొక్క దార కమ్ములు పగిలిపోవడం ప్రారంభించినాయి. మరి యొక్క పౌలు స్త్రీలకి కాళ్ళకి చేతులకి వేసిన ఆ యొక్క గొలుసులు, ఆ సంఖ్యలు ఇటున్నారా? ఎందుకు? ఏమైంది వాళ్ళకి? వారు వాక్యం కొరకు నిలబడ్డారు. వారు లేఖను వారే నమ్మారు. నమ్మినందుకు వాక్యాన్ని ఏం చేశారు వాళ్ళు? చూడండి, కాళ్ళకి మరి ఆ యొక్క దిమ్మలు, ఆ యొక్క చెక్క దిమ్మలు వేసి బిగించారండి. హల్లెలూయా. వాక్యాన్ని ఎలా బంధించిన వాక్యము నీవేని నమ్మినప్పుడు ఏ బంధకాలు నిన్ను ఆపలేవు, ఏ బంధకాలు నిన్ను అడ్డుగా నిలవలేవు. ఎందుకంటే ఆ సరసాల్లో చూడండి, ప్రవక్త చెప్తాడు, అక్కడ అనేక మంది కుష్ఠరోగులు కలిగిన వ్యాధగ్రస్తులు ఆ గదిలో ఉండొచ్చు, ఆ గదిలో ఎలకలు తిరగొచ్చు. కానీ అక్కడే పౌలు స్త్రీలని మరి కాళ్ళకి ఒక దొంగలాడి మరి బోర్డులేసి బిగించి చేతికి గలుసు వేసి కిరాతమైన గూండాలుగా వాళ్ళని ఆ జైల్లో పెట్టారు అక్కడ. కానీ అప్పుడే చూడండి 1 తక్కువ 49 దెబ్బలు ఆ పౌలు ఈపు మీద కొట్టబడి ఉన్నాయి. అయినా సరే పౌలు గారు ఏం చేశాడు అక్కడ చూడండి, మనం ఆరాధించకుండా ఉండటానికి ఈ సంఖ్యలు, ఈ కాలు బంధకములు మనల్ని ఆపగలవా? ఆపలేవే అని చూడండి, వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ఆరాధన చేస్తున్న వారు మేమే వాక్యమై ఉన్నామని రాయబడ్డ పత్రికలమని వారు పరిపూర్ణతగా నమ్మి అక్కడ జైల్లో ఆరాధించడం ప్రారంభించారండి. జైల్లో ఆరాధిస్తుండగా దేవుడు తన్ను తానుగా దిగి వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. తన్ను తానుగా దిగి వచ్చి వాక్యములో నుంచి ప్రజ్వరిల్లిన అగ్ని, ఇగో జాగ్రత్తగానండి, పౌలు శిరలో ఉన్న దేవుడు ఒక్కసారిగా పైకి లేగగా అక్కడ ఏం జరిగిందంటే సరసాలు ఎగిరిపోయినాయండి, అన్ని సంఖ్యలు తెగిపోయినాయండి అన్ని అక్కడ. హల్లెలూయా. చూడండి, ఆ జైలు అధికారి ఆ రాత్రి ఆ గదిలో పడుకున్నప్పుడు ఏంటి గొప్ప శబ్దం కలిగిందని చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ గోడలో కూలిపోవడం ప్రారంభించింది, ఆ సంఖ్యలు తెగిపోవడం ప్రారంభించింది. ఆ జైలు అధికారి అల్లిపోయాడు. నా పై అధికారికి నేను ఏం చెప్పాలి ఇప్పుడు? నేనేం చెప్పాలి? ఇదిగో ఈ పౌలు స్త్రీలు, ఇక్కడ ఉన్న దొంగలు అందరూ కూడా పారిపోయారు. ఇప్పుడు ఈ యొక్క జైలు అధికారిగా ఒక ఉన్నతమైన జడ్జిమెంట్కి నేను ఏం చెప్పాలి? ఆ యొక్క అధికారికి నేను ఏం చెప్పాలని తన కత్తితో తన పొడుచుకోబోతుండగా, జాగ్రత్తగానండి, తన కత్తితో తను పొడుచుకోబోతుండగా పౌలు దాన్ని అక్కడుండే పౌల్లో ఉన్నవాడు చూసి పరిగెత్తుకుని వచ్చి ఆ జైలు అధికారితో మాట్లాడుతున్నాడు. నువ్వేమి చేసుకోబాకు, మేమందరము ఇక్కడే చాలా భద్రముగా ఉన్నామని ఆ యొక్క జైలు అధికారితో చెప్పినప్పుడు జైలు అధికారి పౌలుని 1 తక్కువ 40 దెబ్బలు కొట్టాను కాదు నేను,
కిరాతముగా వీళ్ళ పట్ల నేను ప్రవర్తించాను కదా. ఏంటి వీళ్ళలో ప్రేమ, ఏంటి వీళ్ళలో దీనత్వము, ఏంటి వీళ్ళలో ప్రత్యేకమైన గుణలక్షణము, ఏమి వీరు కలిగి ఉన్నారు అని ఆ జైలు అధికారి ఆ పౌలు స్త్రీలను చూసినప్పుడు, ఓ గొప్ప దేవ, ఇదిగో ఏనండి, ఆ పౌలు స్త్రీలను చూసినప్పుడు, వాళ్ళ యొక్క నడవడికను చూసినప్పుడు, వారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు, వారి యొక్క మాట తీరును చూసినప్పుడు, వారి యొక్క సహనాన్ని చూసినప్పుడు, ఆ యొక్క జైలు అధికారి అక్కడ మోకరించి అడుగుతున్నారు, నేను ఏమి చేయాలి, మీరు ఇంత సమాధానంగా ఇన్ని దెబ్బలు కొట్టిన ఈ యొక్క ఆ జైలు అధికారి, ఆ యొక్క జైల్లో ఆ యొక్క కుష్ఠరోగులు పడున్న ఆ యొక్క మురుకు వాసన కొడుతున్న ఆ గదిలో వేసిన మీ ముఖములో కాంతి తగ్గలేదే, మీ ముఖములో తేజస్సు తగ్గలేదే, మీ ముఖములో సంతోషం తగ్గలేదే, మీ ముఖములో ఆనందము తగ్గలేదే, మీరు ప్రభువుని మీ దేవుడిని ఆరాధించడంలో మీరు ఎంత పరిపూర్ణంగా ఆరాధిస్తున్నారే, అసలు ఏమైంది అని అడిగినప్పుడు అప్పుడు చెప్తున్నాడు పౌలు, నేను ఏం చేయాలి, ఇప్పుడు మీరు కలిగిన దానిని పొందుకోవాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, అందుకే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. పౌలు గారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు, పౌలు స్త్రీల యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఏం జరిగింది? అక్కడ జైలు అధికారే మారిపోయాడండి. వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరు మారిపోవాలి. వాక్యం ఎవరైనారు? నీవే వాక్యమై ఉన్నావు. నిన్ను చూసిన ప్రతి ఒక్కరు మార్పు చెందాలి. హే మ్యాన్, హల్లెలూయా. నీవే వాక్యమై ఉన్నావని, నీ జీవితమే ఇతరులకి మాదిరికరమని నువ్వు మొదట ఎరిగి ఉండాలి. ఎందుకంటే నీ ప్రతి నడవడిక ద్వారా వాక్యానికి అవమానం వచ్చినప్పుడు, నీ జీవితాన్ని వాక్యముతో నువ్వు కట్టుకున్నప్పుడు, వాక్యముతో నువ్వు నిలిచినప్పుడు నీలో అందరూ వాక్యాన్ని చూస్తారు. పౌలు స్త్రీలో ఏం చూశారు? సమాధానకర్తను చూశారు. పౌలు స్త్రీలో ఏం చూశారు? వాళ్ళు ఆ జైలు అధికారి ఏం చూశాడు? దీనత్వను చూశాడండి. ఏమయ్యాడు? పౌలు యొక్క జీవితాన్ని చూడగానే వీరు భూమిని తలకిందు చేయే అపోస్తులైన వారు వీళ్ళే, పరలోక దేవుని పిల్లలు వీళ్ళే, వీరిలా నేను మారిపోవాలి. ఇప్పుడు వీరు కలిగిన రక్షణ నాకు కూడా కావాలి. మీ జీవితాలు చూసినప్పుడే ఇతరులు మారిపోతారండి. మీరే వాక్యమైన నమ్మి మీ జీవితాలు లేఖనం ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఇతరులు నిన్ను చూసినప్పుడు మారిపోతారు. హల్లెలూయా. నువ్వు వెళ్ళి పదే పదే వాళ్ళకి ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. నీవు వాక్యానుసారంగా జీవితం జీవించినప్పుడు, లేఖనానుసారంగా నమ్మి నువ్వు నడుస్తున్నప్పుడు నీ గుణ లక్షణములనే ఇతరులకు సాక్ష్యం ఇచ్చి, అపోస్తుల కార్యములో ఏం జరుగుతుంది? అపోస్తుల కార్యము జాగ్రత్తగానండి. అపోస్తుల కార్యము 2:47 ఏం చెప్పబడింది? ఒక్కసారి చూద్దాం. అపోస్తుల కార్యము 2:47 ఏం చెప్పబడింది చూడండి. ఏం చెప్పండి చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయములతోనూ ఆహారం పుచ్చుకొనిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకునిరి. వింటున్నారా? ఏం చేశారు వీళ్ళు? అనుదినము రక్షణలోనికి చేర్చుకునిరి. హల్లెలూయా. జాగ్రత్తగా నండి సహోదరులారా. వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ 46 వచనంలో కూడా మాట చెప్తున్నాడు. జాగ్రత్తగా నండి. చూడండి, ప్రజల అందరిలోనూ దయ పొందిన వారని వారు గుర్తించబడ్డారండి. ఏం చెప్పబడింది? ప్రజలందరిలోనూ, వీరు జనుల అందరిలోనూ దేవుని యొద్ద నుంచి వచ్చిన దయను పొందిన వారని అక్కడ పౌలు స్త్రీలు గుర్తించబడ్డారు. మరి ఇక్కడ ఈ చివరి కాలంలోనూ వర్తమానంలోనూ విశ్వాసి లేదా సేవకుడైనా నీ ముఖ కదలికలు చూసినప్పుడు, నీ విధానం చూసినప్పుడు వారు ఎలా మార్పు చెందాలి? మీ నడవడికను చూసేవారు మార్పు చెందాలి. మీ పద్ధతిని చూసేవారు మార్పు చెందాలి. నువ్వు వారి దగ్గరికి వెళ్ళి నేను ఫలానా వర్తమానంలో ఉన్నాను, నేను ఫలానా దాంట్లో ఉన్నాను చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ నీవు ఏ వర్తమానంలో ఉన్నావని ఏ సత్యం బయలుపడుతుంటే నీవు నడుస్తున్న విధానమే వాక్యాన్ని గెలిపిస్తుంది. నువ్వు నడుస్తున్న విధానమే వాక్యాన్ని గెలిపిస్తుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు యెహెజ్కేలు మొదటి అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు మనం చదివే మనం. యెహెజ్కేలు చెప్తున్నాడు, యెహెజ్కేలు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు చక్కగా నిలబడు. హల్లెలూయా. ఏమన్నాడు? యెహెజ్కేలు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు చక్కగా నిలబడినప్పుడు. యెహెజ్కేలు చక్కగా నిలబడినప్పుడు ఏం జరిగింది? మాట్లాడుతున్నవాడు యెహెజ్కేలులోకి వచ్చేసాడు. యెహెజ్కేలులోకి మాట్లాడుతున్నవాడు వచ్చినప్పుడు ఏం జరిగింది? యెహెజ్కేలు నిలబడగలిగాడు అక్కడ. ఈరోజు విన్నదాన్ని దేవుడు వాక్యానుసారంగా నువ్వు నిలబడితే, నువ్వు జీవిస్తే వాక్యము నీలోనికి వచ్చి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. వాక్యము నీలోనికి వచ్చి నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. నువ్వు నీ గురించి వాక్యమే సాక్ష్యం ఇస్తుంది, నీవే వాక్యమునని. హల్లెలూయా. జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు ప్రభు మరి యోర్దాను నది దగ్గరికి వస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నది దగ్గరికి వస్తున్నప్పుడు ప్రవక్త అంటాడు, ఆ ముళ్ళ పొదల్లోంచి ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ ముళ్ళ పొద చెట్లు ఆయన వస్త్రమును తాకినప్పుడు ఆ ముళ్ళ పొద చెట్టు అంటున్నట, నా విమోచకుడి యొక్క వస్త్రములను తాకింది, నేను ధన్యుడనిదంట. ఆ రాతి యొక్క కొండల పక్క నుంచి ఆయన చేతులు తగులుకుంటూ ఆయన వస్తున్నప్పుడు ఆ కొండ అంటుండదంట కదా, నా విమోచకుని యొక్క చెయ్యి నన్ను తాకినది. హే మ్యాన్. హల్లెలూయా. ఈరోజు నిన్ను చూసిన వారందరూ కూడా అదే విధంగా సాక్ష్యం ఇవ్వాలి. నిన్ను చూసిన వారు కూడా అదే విధముగా సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కానీ నిన్ను చూసేవారు ఆ రీతిగా సాక్ష్యం ఇస్తున్నారా లేదా? నువ్వు నమ్మిన దాని ప్రకారంగా జీవిస్తున్నావా లేదో ఒక్కసారి చూడ. ఎందుకనే వర్తమానంలో 100వ పేరా చదువు, అందులో చెప్పినట్టుగా నువ్వు చెయ్యకపోతే నీవు వర్తమానంలో లేనట్టే. హల్లెలూయా. తెర తొలగించిన వర్తమానంలో 62వ పేరాలో చెప్తున్నాడు, నీవు వర్తమానముతో ఉన్నానని భ్రమలో ఉండొద్దు. ఇది భ్రమలో ఉండే సమయం కాదు. మనిషి కుమారులు, దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆసక్తితో కలిగి ఉందండి. ఈ రోజు నువ్వు దేవుని కుమారుడుగా మారాలంటే నీవు వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని తగినట్టుగా నువ్వు జీవించలేకపోతే పరిశుద్ధాత్మ నీలోనికి రాదు. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నువ్వు జీవించిన మృతుడివే. నువ్వు పేరుకి మాత్రమే చెప్పుకోగలుగుతున్నావు అంతే, కానీ నీ జీవితం ఏది? హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ ఆగిపోయావు? ఏ స్థితిలో ఆగిపోయావు నా సహోదరుడా? ఏ పరిస్థితిలో నువ్వు ఆగిపోయావు? ఎక్కడ పడిపోయావు? ఎక్కడ తప్పిపోయావు? ఎక్కడున్నావు నువ్వు అసలు ఈ రోజున? ఏ స్థలంలో నువ్వు పడిపోయావు? ఏ స్థలంలో నువ్వు కుంగిపోయావు? ఏ స్థలంలో వాక్యాన్ని విడిచిపెట్టావు? వాక్యము నీలో ఉంటే ప్రవక్త అంటాడు, కన్య మరియా మరి ఆ ఎలిజబెత్ చూడండి, యోహాను యొక్క తల్లి గర్భవతి అయినప్పుడు యోహాను కూడా వాక్యమై ఉన్నాడు. యోహాను కూడా ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. కానీ తన తల్లి గర్భములో అతను కదలటం లేదు, అతను తిరగటం లేదు. తన తల్లి ఎన్నడూ గర్భవతి కాలేదు కనుక ఆమెకి ఏమీ తెలవట్లేదు. కానీ జాగ్రత్తగా నా సహోదరుడా, వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు, ఆమేన్, వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు
కదలకల ప్రారంభమవుతాయి, చూడడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. చూడండి, మరియా అక్కడికి వెళ్ళి ఆ ఎలిజబెత్ చెప్తుంది. చూడండి ఏమని చెప్తుంది అక్కడ, యేసు చూడు, నాకు గాబ్రియేలు ప్రత్యక్షమయ్యి నీ కడుపున ఒక కుమారుడు పుట్టును, అతని భుజాల మీద రాజ్యభారం నుండును, అతని పేరు యేసు అనగానే యేసు అనే శబ్దము ఆ గర్భములో ఉన్న పిండం ఎప్పుడైతే విన్నదో ఎగరడం ప్రారంభించిందంట. ఆమేన్, గ్లోరీ, దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడ? గర్భములో ఉన్నవాడు విన్నాడు మొదటిగా, తన తల్లి విన్నది మొదటిగా. కానీ ఆ మాటని ఎవరు తీసుకున్నారో గర్భములో ఉన్న యోహాను ఎగరడం ప్రారంభించాడు. ఎందుకు? యోహాను కూడా వాక్యము కనుక. ప్రవక్త అంటాడు, నేను వాక్యపు జనులకు మాత్రమే వర్తమానం చెబుతున్నాను, నేను వధువుకు మాత్రమే వర్తమానం చెబుతున్నాను, నేను దేవుని ప్రజలకు మాత్రమే వర్తమానం చెబుతున్నాను, నేను వాక్యపు జాతి కొరకు మాట్లాడుతున్నాను ప్రవక్త. ఈరోజు చాలా మంది ఇక్కడే తప్పిపోతున్నారు. వర్తమానం అంగీకరిస్తున్నారు. వర్తమానంతో మేము 7వ సాయంకాలం దూత వర్తమానంలో ఉన్నాం. మా ప్రవక్త పేరు విలియం మేరన్ బ్రెనహాం గారు, తెలుసా మీకు అని చెప్తున్నారు. బాగుంది. వర్తమానం 7 సాయంకాలాలను వివరిస్తున్నావు, బాగుంది. 7 సాయంకాలాలని చెప్తున్నావు, దానియేలు 76 చెప్తున్నావు, ముద్రలు బోధిస్తున్నావు, సాయంకాలాలను బోధిస్తున్నావు, అన్ని బోధిస్తున్నావు. కానీ నీ జీవితము ఆ లేఖనం ప్రకారంగా ఉన్నదా? నీ జీవితము వాక్యము తగినట్టుగా, వర్తమానం తగినట్టుగా లేకపోతే, ప్రవక్తలుగా అన్నాడు, గలగల మోగే డంబము లాంటి అన్నాడు. ఏంటది? డమ్ముడమ్మును మోగేది ఎక్కువ శబ్దం వస్తుందంట. హల్లెలూయా. కానీ ఈరోజు నీ జీవితము ఎటు పరిగెడుతున్నావు, ఎటు నువ్వు వెళ్ళిపోతున్నావు ఒకసారి నిన్ను చూసుకో. ముఖ్యమైన విషయం సహోదరుడా, సహోదరి, శ్రేష్టమైన వర్తమానములో ఉన్నాం మనం. శ్రేష్టమైన వర్తమానములో ఉన్న మనము వర్తమానముకు తగినట్టుగా నువ్వు జీవితం జీవించకపోతే నీ లైఫ్ అంతా కూడా వేస్టే. ఎందుకంటే వాక్యమును సృజిస్తుంది, వాక్యములాగా మారుస్తుంది. ఎప్పుడు వాక్యాన్ని నువ్వు నమ్మిన దాని ప్రకారంగా జీవించి నువ్వు నిలబడినప్పుడు నీకు దేవుడు తన మార్గములు బయలుపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని విన్నదాన్ని విడిచిపెట్టిన వాళ్ళకి ఏ ఫలితం ఉండదండి. జాగ్రత్తగానండి. మరి దేవుడు ఈ గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. తప్పు చేశానయ్యా, ఒప్పుకొని సొంటిని, తప్పు చేశానయ్యా, ఒప్పుకొని సొంటిని. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నారు? మీరందరూ కూడా లేచి నిలబడి, ప్రభువా కేవలం కసారి, ప్రభువా కేవలం మరొకసారి, తప్పు చేశానయ్యా, ఒప్పుకొని సొంటిని, తప్పు చేశానయ్యా, ఒప్పుకొని సొంటిని. ప్రభువా కేవలం మరొకసారి, ప్రభువా కేవలం
కేవలం మరొకసారి తప్పు చేశానయ్యా ఒప్పుకొని సుంటిని తప్పు చేశానయ్యా ఒప్పుకొని సుంటిని కేవలం ఒకసారి ప్రభువా కేవలం మరొకసారి నన్ను జ్ఞాపకము చేసుకొనేమో నన్ను అంగీకరించుము నన్ను జ్ఞాపకము కొనుము నన్ను అంగీకరించుము బందీనయ్యానయ్యా శత్రువు చేతిలో పట్టబడి ఆమేన్ హల్లెలూయా కేవలం ఒకసారి ప్రభువా కేవలం మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నా దేవా నీ ఆత్మతో నీ సత్యముతో మమ్మల్ని నింపండి. నీ మార్గములో నువ్వు నడిపించడానికి కృప చూపుతున్నందుకు వందనాలు. అనేక విషయాల్లో ప్రభు మాకు తోడుగా ఉండి ప్రభువా వాక్యముతో వర్తమానముతో ఈరోజు వర్తమానము నేనేనని నమ్మి జీవితము జీవించే శక్తిని దయచేయి. మా జీవితము ఇతరులకి ప్రభువా అది గొప్ప మాదిరికరముగాను ఒక సూచనగా ఉండడానికి సహాయం దయచేయి. నీ పిల్లలమైన మేమందరము భూలోకపు పిల్లలుగా కాదు కానీ పరలోకము నుంచి దిగి వచ్చిన జీవం కలిగిన దేవుని జీవాహారముగా మేము ప్రజలందరిన దయ పొందిన వారమై ప్రభువా నీ దయను ప్రజలకు చూపించడానికి కావలసిన సామర్థ్యతను శక్తిని మాకు దయచేయి. ఇదిగో ప్రభువా మా జీవితాలు వాక్యమై ఉన్నాయి ప్రభువా, వర్తమానమై ఉంది ప్రభువా, వర్తమానం పుస్తకములో ఉంది ప్రభువా. కానీ తండ్రి వర్తమానము నేనై ఉన్నాను ప్రభువా, పుస్తకమును నేనై ఉన్నాను ప్రభువా. ఈ పుస్తకము తగినట్టుగా నేను జీవితం జీవించే కృప నాకు అనుగ్రహించు, నాకు సహాయం దయచేయి. నేను నీ లేఖనము నెరవేర్చడానికి తండ్రి అయ్యా ఈరోజు ఆ లేఖనాన్ని నేనేనని, గంధాన్ని నేనేనని, నేను ఒక శరీరము కప్పుకున్న వ్యక్తినని నన్ను నేను చూసుకుని పరిశుద్ధాత్ముడా ఆ గొప్ప ప్రత్యక్షతను మాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా కొన్ని ఆటంకాలు ప్రభువా మమ్మల్ని అడ్డుగా వచ్చినాయి తండ్రి. అటువంటి ఆటంకాలు తీసివేసి ఇదిగో నీ పిల్లలను విన్న మాట ఒక్క మాట అయినా ప్రభువా ఈ లైవ్ లో ఏదో వ్యక్తిని కదిలించునుగాక. నీ కృపని మా అందరికీ చూపిస్తూ ఈ లైవ్ ద్వారా ప్రభువా నీ పిల్లలు ఎవరైనా అవసరతలో ఉంటే వారి అవసరతల కొరకు ప్రభు యేసుక్రీస్తు నామములో వారిని అవసరత తీర్చమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి అక్కర్లు తీర్చమని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా ఈ టెలిఫోన్ ద్వారా వింటున్న ప్రజలను నీవు దీవించు, ఆశీర్వదించు. వారి యొక్క అనారోగ్య విషయంలో నీ భద్రతని నీ యొక్క రక్తము కింద గుర్తుని వారికి చూపించు ప్రభువా. అలాగే ఈ చిన్న సంఘం చుట్టూ నీ కంచి వేయము, ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ రక్తము కింద ఉండునుగాక తండ్రి. ఈ లైవ్ లో చూస్తున్న నీ పిల్లలందరూ నీ రక్తము కిందకు వచ్చుదురుగాక తండ్రి. నీ రక్తము ముద్ర వేయబడి నీ పిల్లలుగా మేము జీవించుదుముగాక. పేరు పెట్టబడిన జనులుగా అయ్యా నీ కొరకు మేము నిలబడి నీకు సాక్షులుగా జీవించుదుముగాక. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు మార్పు లేనివాడని చెబుతూ మేము మార్పు లేని వధువని నీవే ఆ లేఖనమని నిరూపించడానికి అట్టి శక్తిని మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్ముడా మా అందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపి వాక్యానుసారంగా జీవితాలను జీవించే కృపను అనుగ్రహించమని మా ప్రభు
రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అంతా అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానము, శాంతి, మంచి ఆరోగ్యము, ఎత్తపాటికెళ్ళి విశ్వాసము, ఏడో దూత సహవాసము సదాకాలము తోడేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు మనకు సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి చాలా జాగ్రత్తగా ఇందాం. మరి ప్రతి సండే లైవ్ పడుతుంది. మీరు అన్నింటినీ సిద్ధపడతారని నమ్ముతున్నాను. ఇంకా మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మీరు మాకు మరి ఫోన్ నెంబర్ ఉంది ఇక్కడ, మరి మీరు చేయొచ్చు. లేదా మీరు కింద మీ యొక్క అవసరాలు కూడా మాకు తెలియపరచవచ్చు. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు ఇచ్చిన సమయం కొలది మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మీరందరూ కూడా మీ యొక్క అవసరాలు మాకు తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.